ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చేరి వచ్చిన మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సంకల్పం ప్రతి బుధవారం దేవుని సంకల్పం నుండి ఒక అంశం చెప్పుకుంటూ వెళ్తాను. ఈరోజు రెండవ అంశం చెప్తున్నాను. ఈ విధంగా మీరు కనీసం ఒక 100 అంశాలు వినగలిగితే సంకల్పం అనేది స్పష్టంగా మీ మెదళ్ళకి అర్థమైపోతుంది. కనీసం 100 అంశాలు వినండి. సంకల్పం నుండి బేసిక్ నుంచి ఒక లెవెల్ వరకు మీరు గ్రంథాన్ని గ్రహించడానికి ఈ సంకల్పంలో చెప్పబడే విషయాలు సరిపోతాయి. సంకల్పం తెలియకపోతే ఈ గ్రంథాన్ని ఎంతసేపు చదివినా, ఎన్నిసార్లు చదివినా, ఎన్ని ఏళ్ళు బోధించినా ప్రయోజనం ఉండదు. కాబట్టి సంకల్పం అనేది కీలకమైంది. ఈ గ్రంథం అంతా అదే కనపడుతుంది మనకు. గత బుధవారం దేవుడు ఉన్నాడా అనే అంశాన్ని మనం నేర్చుకున్నాం. ఈరోజు దేవుడు ఉంటే ఆయన ఎవరైనా దేవుడు ఎవరు అసలు? ఎందుకు ఈ ప్రశ్న వేసుకోవాల్సి వచ్చింది అంటే, నా వాయిస్ క్లియర్గా ఉంది కదా? ఎందుకు ఈ ప్రశ్న వేసుకుంటున్నామంటే, భారతదేశంగా తీసుకున్న ప్రపంచం సంగతి తర్వాత ఆలోచిస్తే, భారతదేశంలో ఎన్ని మతాలు ఉన్నాయి? ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. చాలా మతాలు కనపడుతున్నాయి. కనీసం ప్రముఖంగా 4-5 మతాలన్నా కనపడుతుంది. హిందూ మతంలో కూడా 2 వర్గాలు, మళ్ళీ వైష్ణవులు, శైవులు అని. ఇంకా దాంట్లో కూడా మళ్ళీ కేటగిరీస్ ఉన్నాయి. అలాగనే ముస్లిం మతంలో కూడా 2 వర్గాలు ఉన్నాయి. సున్నీ, షియా ఏదో వర్గాలు ఉన్నాయి, నాకు ఖచ్చితంగా వాటి పేరు లేదు. 2 వర్గాలు ఉన్నాయి. క్రైస్తవ మతంలో కూడా చాలా వర్గాలు ఉన్నాయి. వాటిలో ప్రముఖంగా వినపడేది రోమన్ కేథలిక్, అలాగనే ప్రొటెస్టెంట్లో కూడా ఒక రకమైన బోధ లేదు, భిన్నమైన బోధలు, భిన్నమైన నమ్మకాలు. కాబట్టి వీళ్ళందరూ రకరకాల మతాలకు సంబంధించిన వాళ్ళే. వీళ్ళందరూ కేటగిరీస్ ఎన్నున్నా సరే, అది క్రైస్తవ మతం కావచ్చు, హిందూ మతం కావచ్చు, బౌద్ధ మతం కావచ్చు, జైన మతం కావచ్చు, ముస్లిం మతం కావచ్చు, ఏదైనా మతాలు. ఇవన్నీ మతాలు అంటే వాళ్ళు ఏర్పాటు చేసుకున్న సిద్ధాంతాలని కొనసాగించేవారు. వాళ్ళు ఒక దాని దేవుడు అనుకుంటారు, దానికి సంబంధించిన సిద్ధాంతాలని కొనసాగిస్తుంటారు. తరతరాలుగా జరిగేది. మరి వీళ్ళ మతాల్లో ఇంతమంది దేవుళ్ళు, ఇన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు కదా. నువ్వు ఏ మతంలో పుట్టావో ఆ మతంలో మీ పూర్వీకులు ఎవరు దేవుడు అని నమ్ముతున్నారో అది నువ్వు అనుసరించాల్సిందే, తప్పదు. హిందూ మతంలో పుట్టిన వాళ్ళు వాళ్ళ పూర్వీకులు ఏ దేవుడు అని నమ్మారు ఆ దేవుళ్ళని అనుసరిస్తుంటారు. బాల్యం నుండి వారి నరనరాల్లోకి, మెదడులోకి దేవుడని నమ్మించి దాని ఆచారాలు, సిద్ధాంతాలు, విధి విధానాలు హృదయం బాల్యంలోనే పులిమేస్తున్నారు, హృదయం అంతా నింపేస్తున్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు వయసు వచ్చిన తర్వాత కళ్ళు తెలిసి, అరే ఇన్ని మతాలు ఉన్నాయి, ఒకవేళ నేను హిందూ మతంలో కాకుండా ముస్లిం మతంలో పుట్టినట్టయితే నేను హిందూ దేవుళ్ళు కాకుండా అల్లాని పూజించి ఉండేవాడిని కదా. ఒకవేళ నేను ముస్లిమ్స్ దాంట్లో కాకుండా హిందువుల్లో పుట్టుంటే హిందూ దేవతలను పూజించి ఉండేవాడిని కదా. మనిషిగా పుట్టిన ప్రతి వాడు ఏదో ఒక మతంలో పుట్టి వాళ్ళ దేవుడు అని కొట్టుకుంటున్నారు, తన్నుకుంటున్నారు. మత యుద్ధాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంతకీ నేను పుట్టిన మతంలో ఉన్న దేవుడు నిజంగా దేవుడేనా కాదా? నా దేవుడు దేవుడేనా? నేను నమ్మే వ్యక్తి నిజంగా దేవుడేనా కాదా? ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. అందుకనే దేవుడు ఎవరు, ఎంతమంది దేవుళ్ళు ఎలా తెలుసుకోగలం? ఉదాహరణకి ఒక 10 రకాల
డూప్లికేట్ గొలుసులు, బంగారపు పూత పోసి ఇత్తడితోనో ఇనుముతోనో రాగితోనో చేయబడిన గొలుసులకి బంగారపు పూత పోసి ఉంచారు. వాటిలో నిజమైన బంగారపు గొలుసు కూడా ఉంది. ఈ 10 గొలుసుల్లో ఏది బంగారము ఏది నకిలీ ఎలా తెలుస్తుంది? కనుక్కోగలమా? 10 చూడటానికి ఒకే రకంగా ఉంది, ఒకే కలర్తో పూత పూసినాయి కాబట్టి బంగారంలానే ఉంది. మనమైతే కనుక్కోలేం. వాస్తవానికి బంగారు పని చేసేవాళ్ళు కనుక్కోగలరు. ఇప్పుడు మిషన్స్ వచ్చాయి కాబట్టి ఆ బంగారంలో కూడా ఎంత రాగి ఉందో, ఎంత వేరే లోహం ఉందో చెప్పగలరు. ఏది ఇనుమో, ఏది వెండో, ఏది ఎత్తడో ఎలా చెప్పగలుగుతున్నారు? ఇది బంగారం అని, ఇది వెండని, ఇది ఇత్తడని, ఇవి నకిలీ అని ఎలా చెప్పగలుగుతున్నారంటే ఆ లోహాలకు ఉండే గుణాన్ని బట్టి ఆ లోహం ఏదో మనం గుర్తించవచ్చు. అది బంగారమా వెండ ఏదైనా. అలాగనే 10 రకాల పండ్లు ఒక బొట్టలో వేసాం. యాపిల్ పండు, జామ పండు, మామిడి పండు, అరటి పండు, ఇలా ఏది అరటి పండు ఏది మామిడి పండు గుర్తించగలమా? గుర్తించగలం కదా. ఎలాగా? దాని రంగును బట్టి, రుచిని బట్టి, ఆకారాన్ని బట్టి, వీటన్నిటిని బట్టి, వాటి యొక్క గుణ లక్షణాలను బట్టి ఇది మామిడి పండు ఇది అరటి పండు అని మనం గుర్తిస్తుంది. అరటి పండును పట్టుకొని మామిడి పండు అనంగా దాని గుణం వేరు, దాని లక్షణాలు వేరు, దీని లక్షణాలు వేరు. ఓకే. అలాగనే మనుషులు కూడా, మనుషులు స్త్రీయా పురుషుడా, ముసలివాడ యవనస్తుడా, ఫలానా రామారావా సుబ్బారావా ఎలా గుర్తుపడుతున్నాం? వాళ్ళ ముఖ యొక్క రూపం, మన గుణ లక్షణాలు. కొంతమంది ఫోన్ చేస్తే కూడా గుర్తుపట్టగలం మనం వాళ్ళ వాయిస్ని బట్టి. కొంతమంది ముఖం చూడపని వెనక పక్కన చూసి కూడా గుర్తుపట్టు. కొంతమంది నడకను బట్టి గుర్తుపట్టగలం. అంటే వాళ్ళ గుణ లక్షణాలు వేరు. వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి, వాయిస్ని బట్టి, వాళ్ళు నడిచే నడకను బట్టి. మనిషిని మనిషిగా గుర్తిస్తున్నాం, జంతువుని జంతువుగా గుర్తిస్తున్నాం, పక్షుల్ని పక్షులుగా. ఎన్ని రకాల పక్షులు ఉన్నాయి, ఎన్ని రకాల జంతువులు ఉన్నాయి గుర్తిస్తున్నాం. అంటే ఇది ఫలానా అని గుర్తించడానికి దానికి ఉన్న గుణ లక్షణాలను బట్టి మనం గుర్తిస్తున్నాం. మరి దేవుణ్ణి గుర్తించడం ఎలాగా? నిజమైన దేవుణ్ణి డూప్లికేట్లోంచి ఒరిజినల్ దేవుణ్ణి ఎలా తీయాలి బయటికి? దేవుణ్ణి, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవటానికి కూడా దేవునికి ఉండే లక్షణాలను బట్టి దేవుడని మనం గుర్తించాలి. మనిషి లక్షణాలు అంటే మనిషి అంటున్నాం, జంతువు లక్షణాలు అంటే జంతువు అంటున్నాం, పక్షి లక్షణాలు అంటే పక్షి అంటున్నాం. చెట్లు కూడా, అది వేప చెట్ట, చింత చెట్ట, లేకపోతే మరో చెట్ట ఎలా గుర్తిస్తున్నాం అంటే చెట్టు యొక్క గుణ లక్షణాలు బట్టి. మామిడి చెట్టుకుండే లక్షణాలు మామిడి చెట్టుకుంటాయి. దాని కాయలు కానీ, ఆకులు కానీ, ఆ చెట్టు యొక్క రూపం కానీ గుర్తిస్తున్నాం. వేప చెట్టు అలా. అలాగనే వేప చెట్టును పట్టుకొని మామిడి చెట్టు అనలేంగా, కుదరదు కదా. ఒకవేళ నమ్మించడానికి తెలియని వాడిని నమ్మిస్తే నమ్మించవచ్చు, కానీ వేప చెట్టు మామిడి చెట్టు అవ్వదు. తెలియని వాడిని మామిడి చెట్టును పట్టుకొని వేప చెట్టు అని నమ్మించవచ్చు తెలియనప్పుడు. అలాగనే దేవుడు ఎవరో తెలియనప్పుడు దేవుడు కాని దాన్ని కూడా దేవుడు అని చెప్పటం ద్వారా, దేవుడు కాని దాన్ని దేవుడు నమ్మి కొనసాగుతున్న వాళ్ళని బట్టి గుడ్డిగా అనుసరించటం ద్వారా కూడా దేవుడు అని నమ్ముతున్నాం. అది మనకున్న గుడ్డితనం. తెలియనప్పుడు, బాల్యం అప్పుడు మన పూర్వీకులు మనకి ఇది దేవుడు అని చెప్పారు కాబట్టి నన్ను. మరి ఇప్పుడు నిజమైన దేవుడు ఎవరు అని తెలుసుకుందాం. నిజమైన దేవుడిని గుర్తించడం వల్ల దేవుడిని కూడా దేవుని లక్షణాలను బట్టి ఈయన దేవుడు, ఈయన కాదు అని మనం చెప్పగలం. పాయింట్ నెంబర్ 1, దేవుని లక్షణాలు తెలుసుకుందాం. ఆదికాండం 17వ అధ్యాయము, ఆదికాండం 17వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండం 17:1. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయి ఉండుము.
ఎవరికైనా మీరు ఫోన్ ద్వారా వాక్యం వినేవాళ్ళు ఎవరైనా ఉంటే మీ కాడ ఫోన్ యాప్ ఉంటుంది కదా, ఆ యాప్లో ఈ వచనం ఉంటుంది. ఈ వచనాన్ని ఏం చేస్తారంటే కాపీ చేసేసి చాట్ బాక్స్లో చేయండి. చాట్ బాక్స్లో చేస్తే ఎవరన్నా చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. పని కట్టుకొని చేయొద్దు, అలా చేసి అలా బైబిల్ అందుబాటులో లేని వాళ్ళు ఎవరైనా చేయండి. అబ్రాహాం వయసు అంతట 99 ఏళ్ళు. అప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షం ఏం చెప్పాడట, నేను సర్వశక్తి గల దేవుడను, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నిందారహితుడు ఉండుము అన్నాడు. నిందారహితుడు. అంటే దేవుడు ఎటువంటి వాడని చెప్పుకుంటున్నాడు అంటే సర్వశక్తి గల దేవుడను అని చెప్పుకుంటున్నాడు. సర్వశక్తి గల దేవుడు అంటే సర్వశక్తిమంతుడు అన్నమాట దేవుడు. అంటే సమస్తము చేయగలిగిన వాడు, సమస్తము చేయగలిగిన వాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడు ఎంతటి శక్తిమంతుడు అంటే సర్వశక్తిమంతుడు. ఎంతటి శక్తిమంతుడు అంటే భూమి ఆకాశాన్ని సృజించగలిగినంత శక్తిమంతుడు దేవుడు. ఈ సృష్టిని చేయగలిగినంత శక్తిమంతుడు దేవుడు. తన శక్తి అంతటిని ఉపయోగించి ఈ సృష్టిని చేశాడు. అవునా కదా? కాదు. జస్ట్ నోటి మాటతో కలుగుగాక అంటే కలిగింది సృష్టి. ఈ సృష్టిని కలుగుగాక అని కలుగు చేసిన దేవుడు ఆయన. ఒకవేళ ఆయన శక్తి అంతటిని ఉపయోగిస్తే ఏం జరిగిద్దు కదా? శక్తి అపరిమితమైన తన శక్తిని ఉపయోగించాడు దేవుడు ఒకే ఒక సంఘటనలో. అది మనం వచ్చే క్లాసుల్లో వింటాం. సృష్టిని చేయడానికి మాత్రం జస్ట్ నోటి మాటతో కలుగు చేశాడు దేవుడు సృష్టిని. దేవుడు అంటే సర్వశక్తిమంతుడు. మరి మనిషికి ఎంత శక్తి ఉంటుంది? మనిషికి పరిమితమైన శక్తి ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేసాం, కొన్ని నీరసించిపోతాం, అలసిపోతాం, సమస్యలిపోతాం. ఇశ్రాయేలును కాపాడేవాడు కొనకూడ నిద్రపోడు, అలయుడు సమస్యలుడు అన్నాడు. అలసిపోడు, సమస్యలుడు ఆయన. 2 రోజులు కష్టపడి పని చేస్తే 3 రోజులు సమస్యలిపోతాం ఏం తినకపోతే కదా. మహా అయితే మనం 200 కేజీలు 300 కేజీలు ఎత్తగలం. మానవుడుగా ఒక గట్టిగా ట్రై చేస్తే ఒక 500 కేజీలు. అంతకంటే శక్తి ఉందా మనిషికి? లేదు. మానవ శక్తి అనేది పరిమితమైంది. ఈ పరిమితమైన శక్తి కలిగిన మనిషిని దేవుడు అనొచ్చా? దేవుడు అనొచ్చా అంటానికి లేదు. దేవుడు అంటే అపరిమితమైన శక్తి కలిగిన వాడు, సర్వశక్తి కలిగిన వాడు, ఏదైనా చేయగలిగిన శక్తి సామర్థ్యం కలిగిన వాడు దేవుడు. దేవుని లక్షణాల్లో ఒకటి దేవుడు సర్వశక్తిమంతుడు. గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 సర్వశక్తిమంతుడు. రెండో లక్షణం కీర్తన గ్రంథం 139వ కీర్తన 139వ కీర్తన 1 నుంచి 6 వచనాలు. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. పూర్తిగా తెలిసి ఉన్నది అన్నాడు. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇటు తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. దావీదు దేవుని గురించి మాట్లాడుతూ నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు అంటే దేవుడు మానవుల్ని పరిశోధిస్తూ తెలుసుకుంటున్నాడు. ఎక్కడ కూర్చుంటాడో ఎక్కడ లేస్తాడో తెలుసు దేవునికి. మనిషి ఎక్కడ కూర్చుంటున్నాడు, ఎక్కడ తిరుగుతున్నాడు, ఎక్కడ లేస్తున్నాడు, ఎక్కడ నిద్రపోతున్నాడు, ఎక్కడ నడుస్తున్నాడు, చర్యలన్నిటినీ దేవుడు బాగా తెలుసుకుంటున్నాడు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఏం మాట్లాడబోతున్నానో నాలుకకి మాట రాకమునిపే పూర్తిగా ఏం మాట్లాడబోతున్నానో దేవుడు తెలుసు. ఏం వింటున్నారో వింటారు లేదో దేవుడు తెలుసు. వాక్యం వినేవాళ్ళు నిజంగా వింటున్నారా, విన్నది అర్థం అవుతుందా లేదా కూడా దేవుడు తెలుసు.
ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము, అది నాకు అందదన్నాడు. ఇలాంటి తెలివి అసలు నాకు మించినది, మనిషికి మించింది అది. మనిషి చెప్పగలడా? ఈరోజు నేను గుంటూరులో ఉన్నాను, మీరు వేరు వేరు పట్టణాల్లో ఉన్నారు. ఇక్కడ ఉన్న నన్ను, అక్కడున్న మిమ్మల్ని కూడా దేవుడు పరిశీలిస్తున్నాడు. భారతదేశంలో 130 కోట్ల జనాభా ఉంటే సుమారుగా 130 కోట్ల మంది ఈ క్షణం ఇప్పుడు ఏం చేస్తున్నారో దేవుడు తెలుసు. ప్రపంచంలో 750 కోట్ల మంది ఉన్నారు. ఎవరెవరు ఏం ఆలోచిస్తున్నారు, ఏం మాట్లాడబోతున్నారు, ఏం చేయబోతున్నారు, ఏ తెలివి ఉందో, ఏ జ్ఞానం ఉందో, ఏం సాధించబోతున్నారు, ఏం ఫెయిల్ అవుతున్నారు, ఎవడెప్పుడు చచ్చిపోతున్నాడు, ఎవడెప్పుడు పోతున్నాడు, వాడు తల వెంట్రుకల్లో ప్రతి వెంట్రుక ఎప్పుడు రాలిపోద్దో కూడా దేవుడు తెలుసు. కేవలం మనుషుల గురించేనా? జంతువులు, ఎన్ని రకాల జంతువులు ఉంటే అన్ని రకాల జంతువులు ఈ క్షణం ఇప్పుడు ఏం చేస్తున్నాయో దేవుడు తెలుసు. జీవరాశులు అన్నిటి గురించి, గ్రహాలు, ఉపగ్రహాలు, గ్యాలక్సీ, ఇలాంటి సౌర కుటుంబాలు కొన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి. సన్ ఫ్యామిలీ లాంటివి, ఇలాంటి నక్షత్రాలు కొన్ని కోట్లు ఉన్నాయి. ఈ క్షణం ఏ నక్షత్రం ఏం జరుగుతుంది, ఏ నక్షత్రం దాని చుట్టూ ఉన్న గ్రహాలు ఏం చేస్తుంది ఎవరు తెలుసు? దేవునికి తెలుసు. ఇలాంటి తెలివి నాకు మించింది. దేవుడు సృష్టించిన సృష్టి అంతటా చూడటం కూడా మన వల్ల కాదు కదా. మన మనిషికి ఎంత ఎంత తెలివి ఉంది, ఎంత జ్ఞానం ఉంది. దేవుడైతే సర్వజ్ఞుడు, అన్నిటిని తెలుసుకోగలడు ఒక క్షణంలోని. మరి మన పరిస్థితి ఏంటి? ఒక లెక్కల మాస్టారు లెక్కలు చెప్పడానికి, ఒక మ్యాథ్స్ టీచరు 10th క్లాస్ మ్యాథ్స్ చెప్పడానికి తీసుకుంటే ఆ టీచర్ 10th క్లాస్ మ్యాథ్స్ వరకే చెప్పగలడు. అయితే అతను ఎంతవరకు నేర్చుకున్నాడో మ్యాథ్స్ అంతవరకే, కానీ మ్యాథ్స్లో ఉన్న ఫార్ములాస్ అన్నీ తెలుసా అంటే తెలియదు. హయ్యర్ క్లాసెస్కి మ్యాథ్స్ తెలియదు. తన సబ్జెక్ట్లోనే తను ఎంతవరకు చదువుకున్నాడో, ఎంతవరకు నేర్చుకున్నాడో అంతవరకు మాత్రమే తెలుసు, మిగతా విషయాలు తెలియదు. మరి మిగతా సబ్జెక్ట్ సైన్స్, సోషల్, కంప్యూటర్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఇలా మళ్ళీ లాంగ్వేజెస్, కంప్యూటర్ లాంగ్వేజెస్, కోడింగ్, ఇలా చెప్పుకుంటూ పోతే అన్లిమిటెడ్ కదా సబ్జెక్టు. ఇల్లు కట్టడం, ఫ్రిడ్జ్ తయారు చేయటం, టీవీ తయారు చేయటం, సెల్ ఫోన్ తయారు చేయటం, ఇలా ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి భూమి మీద మనిషికి. ఎంత తెలియని మనుషులు ఉన్నారు. ఇవన్నీ ఒక మనిషికి తెలుస్తాయా? తెలియదు. ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి. ఒక విషయం కొద్దిగా తెలియగానే నా అంతటోడు లేడు అన్నట్టుగా మాట్లాడతాము. అవతల కంటే మనకు ఒక విషయం ముందు తెలిసిందనుకో, నీకు ఇది కూడా తెలియదా? తెలివి తక్కువ వాళ్ళని చేసి మాట్లాడటం మనిషికి అదొక రకమైన పైత్యం. అవతలని హీనంగా తృణీకరించినట్టు మాట్లాడటం. ఆమె జ్ఞానవంతులు అనే అదొక మైండ్ సెట్ అనమాట. మనిషి పరిమితమైన జ్ఞానం కలిగినవాడు, దేవుడు అపరిమితమైన జ్ఞానం కలిగినవాడు. దేవుడు సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినవాడు. మానవుడికి పరిమితమైన జ్ఞానం మాత్రమే ఉంది. పరిమితమైన జ్ఞానం ఉన్న వ్యక్తిని దేవుడు అనొచ్చా? ఎవడో విభూతి తీసుకొచ్చి దేవుడు అన్నాడు, మ్యాజిక్ చేసి. గోల్డ్ చైన్ ఒకటి తీసుకొచ్చి దేవుడు అని చెప్పాడు ఒకడు. బంగారపు వాచ్ని తీసుకొచ్చి దేవుడు అన్నాడు. ఇవన్నీ మనుషులు తయారు చేసే వస్తువులు కదా. నువ్వు నిజంగా దేవుడు అదే అయితే, దేవుడు అంటే నేను సర్వశక్తివంతుడు, సర్వజ్ఞాని అని నమ్ముతున్నాను. ఈ సృష్టిని చేయగలిగినంత శక్తి, ఈ సృష్టిని చేయగలిగినంత జ్ఞానం ఉంది దేవుడు అంటే. అలాంటి జ్ఞానం ఉన్నవాడు చేశాడని నమ్ముతున్నాను. నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావు కదా, ఏదో ఒక భూమిని చేయి, ఒక నక్షత్రాన్ని చేయి, వాటిని ఎందుకు చేయలేకపోతున్నావు? మనుషులు తయారు చేసే వస్తువులు తీసుకురావటం, మ్యాజిక్ చేయటం, దేవుడు అని ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు కూడా మొక్కుతున్నారే మనిషిని దేవుడు అంటే. తెలివి తక్కుతున్నాం. జంతువుని పట్టుకొని మనిషి అంటలేదే. పక్షిని పట్టుకొని ఏ జాతి పక్షిని ఆ జాతి పక్షి కాకుండా ఇంకోటంటే టీచర్ మాట్లాడు కదా. చిన్నపిల్లలు సైతం వ్యక్తిస్తారు కదా, అదేంది జంతువుని పట్టుకుని పక్షి అంటున్నామని. మనిషి పరిమితమైన జ్ఞానం కలిగినవాడు.
ఒకటి సర్వశక్తిమంతుడు, 2 సర్వజ్ఞుడు. మూడవ విషయం 139 కీర్తన 7వ వచనం నుంచి 12వ వచనం వరకు. నీ ఆత్మ ఎదురు నుండి నేను ఎక్కడికి పారిపోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశంలోకి ఎక్కిన నువ్వు అక్కడే ఉన్నావు, నేను పాతాళ మందు పండుకొను నీవు అక్కడనే ఉన్నావు. నేను వేకు రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును. నీ కుడి చేయి నన్ను పట్టుకొను, అంధకారము నన్ను మరుగు చేయను. నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని ఎడల చీకటి ఎన్నో నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి అన్నాడు. కీర్తనకారుడు దావీదు మాట్లాడుతూ, నీ ఆత్మ ఎదురు నేను ఎక్కడికి పోవదున్నాడు. ఆకాశానికి ఎక్కితే అక్కడ ఉన్నావు, అరే ఆకాశంలో ఉన్నావే అని పాతాళంలో పండుకుందాం అనుకుని సముద్ర దిగంతాల్లోకి వెళ్తే అక్కడ ఉన్నాను. అరే ఇలా కాదు, చీకటిలో పోయి ఉన్నావు అన్న. చీకటి నీకు చీకటే కాదు, పగలు రాత్రి నీకు వెలుగుగా ఉందన్నాడు. అంటే మరి దేవుడు ఎక్కడ ఉంటాడు? నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉంటాడా? ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంటాడు దేవుడు. ఆయన సన్నిధి అన్ని చోట్ల ఉంది. నువ్వు ఆకాశానికి ఎక్కినా, భూమి మీద ఉన్నా, భూమి మీద ఏ దిక్కులున్నా ఉంటాడు. దేవుడు సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఒకేసారి ఉండగలడు. తన ఆత్మ ద్వారా ఉండగలడు. తను సృష్టించిన గాలే భూమి చుట్టూ వ్యాపించి ఉందే. తాను చేసిన విషయాలమే మన కనుచూపు మేర ఉంది కదా. ఆయన చేసిన సముద్రాలు ఎంత విస్తరించి ఉంది. మరి ఆయన ఉండడా? ఆయన కలుగు చేసిన వెలుగు అనేక నక్షత్రాలని, అనేక గ్యాలక్సీని వెలిగిస్తుంది, వెలుగుమయం చేసింది అది. మరి ఆయన సృష్టించిన ఆయన అన్ని చోట్ల ఉండడా? ఆయన ఎందుకు మనం చెల్లిస్తున్నాం? ఏం చేశారు తెలుసా దేవుడిని? దేవుడు సర్వాంతర్యామి అయితే దేవుడు చర్చిలో ఉంటాడు అని నమ్మించారు. దేవుడు గుళ్ళో ఉంటాడు అని నమ్మించారు మనుషులు. దేవుడు సర్వాంతర్యామి, సర్వ వ్యాపకుడు, అన్ని చోట్ల ఉండగలడు. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 47వ వచనం. అపోస్తలుల కార్యం 7:47. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరం కట్టించును, ఆయనను ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం. మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభు చెప్పుతున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు. సర్వోన్నతుడు ఎక్కడ నివసించాడట? హస్తకృతాలయంలో నివసింపడు అని చెప్పేశాడు. నివసింపడు. ఆకాశం ఆయన సింహాసనం అన్నాడు. దేవుడు కూర్చుని సింహాసనం ఆకాశం అంటే, భూమి ఆయన కాలు పెట్టుకునే పేట అన్నాడు. గ్రంథకర్త వర్ణించాడు కానీ వాస్తవానికి పేటలా కూడా పనికాదు భూమి. మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టిస్తారు? సొలొమోను కట్టించిన మందిరం అద్భుతం. 7 వండర్స్ ఒకవేళ ఇప్పుడు కూడా ఉంటే 7 వండర్స్ మించి ఉంటుంది. లేదు కాబట్టి ఓకే. మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టించదురు? ఇవన్నీ నా హస్తకృతములు కావా, నా చేతి పనులు కావా ఇవన్నీ అనే ప్రవక్త పలికిన ప్రకారం సర్వోన్నతుడు హస్తకృతాలయంలో నివసింపడన్నాడు. హస్తకృతాలయం అంటే మనుషులు నిర్మించిన మందిరాల్లో, గుడుల్లో, మసీదుల్లో నివసించేవాడు కాడు. ఒక ఆయన 50 రోజులు 60 రోజులు చర్చి కట్టారని చర్చి ముందు బ్యానర్ పెట్టాడు, పెద్ద బ్యానర్, ఫ్లెక్సీ పెట్టాడు. 64 రోజుల్లో ప్రపంచంలో ఎవడు కట్టలేని చర్చి నేను కట్టాను. సొలొమోను కంటే గొప్ప చర్చి ఎవడు కట్టాడు? వాస్తవానికి చర్చిలో దేవుడు ఉంటాడు అని నమ్మేవాళ్ళు ఎంత అమాయకులో. చర్చి బిల్డింగ్ ఒకటి కట్టి చేతులతో కట్టబడిన నిర్మాణం, కన్స్ట్రక్షన్ చేసి దాంట్లో దేవుడు ఉన్నాడు అని నమ్మేస్తున్నారు మనుషులు. చర్చికి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు కూడా, హై చర్చికి వచ్చావు, సైలెంట్గా ఉండు,
బూతులు మాట్లాడుకో, గట్టిగా మాట్లాడుకో అంటుంటారు. కొంతమంది అయితే మహా నటన, బైబిల్ పట్టుకోగానే నటన ప్రారంభమైంది. మేము భక్తి పరులం, చర్చికి వెళ్ళేటప్పుడు, చర్చిలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? నిజంగా దేవుడు ఎదురు నిల్చున్నట్టే ఉంటారు. చర్చి నుంచి బయటకు వస్తే బైబిల్ పక్కన పెడితే ఆఫీసుల్లో కొలీగ్స్తో, తోటి వాళ్ళతో ఎలా వ్యవహరిస్తున్నారు? దేవుడు ఉన్నట్టేనా? దేవుడు లేనట్ట? అంటే ఏం నమ్ముతున్నారు? మందిరంలో దేవుడు ఉంటాడు అని నమ్ముతున్నారు తప్ప దేవుడు అన్ని చోట్ల ఉంటాడు అని నమ్మట్ల. మనుషులు చేతులతో నిర్మించిన హస్తకృతాలయాలు ఏవైతే ఉంటే వాటిలో నివసించేవాడు కాదు దేవుడు అని చెప్పింది గ్రంథం. ఆయన పట్టడు. ఈ భూమి ఆయన కాలు పెట్టుకున్న పేట అంటే భూమి మీద ఒక హైదరాబాదు పట్టణం ఎక్కడ ఉంటుంది అసలు? భూమి మీద భారతదేశం ఎక్కడ ఉంటుంది? భారతదేశంలో ఇన్ని రాష్ట్రాల్లో నీ రాష్ట్రం ఎక్కడ? నీ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో నీ జిల్లా ఎక్కడ? అన్ని పట్టణాల్లో నీ పట్టణం ఎక్కడ? పట్టణంలో అన్ని వీధుల్లో నీ వీధి ఎక్కడ? ఆ వీధులు ఎక్కడ ఒక మూలన ఒక 10 ఎకరాల్లో 20 ఎకరాల్లో నువ్వు ఒక మందిరాన్ని నిర్మించావు అనుకో, అక్కడ నివసిస్తాడు ఆ దేవుడు వచ్చి. ఎంత అజ్ఞానం కదా! దేవుడు హస్తకృతాలలో నివసించిన దేవుడు ఒక లిమిటెడ్ స్థలానికి పరిమితం చేయలేము. ఆయన సర్వాంతర్యామి, ఆయన అన్ని చోట్ల ఉండగలడు. నువ్వు ఆకాశంలోకి ఎక్కి ప్రార్థన చేసుకున్నా అక్కడ, విమానం ఎక్కి విమానంలో కూర్చొని ప్రార్థన చేసినా నేను ప్రార్థన వింటాను. నువ్వు చర్చిలో కూర్చొని ప్రార్థన చేస్తేనే వింటాడు అనుకో. నువ్వు ఎక్కడ నించున్నావో అక్కడ నువ్వు ప్రార్థన చేస్తుంటే నిన్ను వింటాడు ఈ ప్రార్థన దేవుడు. ఎందుకంటే ఆయన అక్కడ కూడా ఉన్నాడు. ఇప్పుడు నేను గుంటూరులో ఉన్నాను, అమెరికాలో ఉండగలనా? ఉండలేదు. అమెరికాలో ఉండేవాళ్ళు ఇప్పుడు ఇండియాలో ఉండగలరా? ఉండలేరు. మనిషి ఒక స్థలానికి పరిమితం, దేవుడు అలా కాదు. అమెరికాలో ఉండేవాడు ప్రార్థన చేస్తున్నా, ఇక్కడ గుంటూరులో ఉండేవాడు ప్రార్థన చేస్తున్నా వింటాడు ఆయన. ఆయన అక్కడ ఉండగలడు, ఇక్కడ ఉండదు. అన్ని చోట్ల ఒకేసారి ఉండగలిగిన వాడు, మన ఆత్మ ద్వారా ఉండగలిగిన వాడు దేవుడు. దేవుడు అంటే సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు, అన్ని చోట్ల ఉండేవాడు. మనిషి కుదిరిద్దా? మరి మనిషి దేవుడు ఎలా అవుతాడు? ఇక్కడ ఈ గదులు దాటితే అవతల ఏం జరుగుతుందో తెలియని వాడు దేవుడు ఎలా అవుతాడు? ఎలా నమ్ముతున్నారు దేవుడు అని? నెక్స్ట్, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. సకల యుగంలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక ఆమేన్ అన్నాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఇక్కడ పాయింట్ ఏంటంటే అదృశ్యుడు అనే మాట వాడబడింది. సకల యుగాల్లో రాజుగా ఉన్న దేవుడు అక్షయుడు. అక్షయుడు అంటే క్షయం కానివాడు, నశించిపోయేవాడు కాదు. ఇంకో పదం ఏంటంటే అదృశ్యుడు అన్న. అదృశ్యుడు అంటే కంటికి కనబడని వాడు, భౌతిక నేత్రాలకి కనబడని వాడిని దేవుడు అంటారు. అదృశ్యుడు అంటే మాట అర్థం అది. కొంతమందికి అర్థమే తెలియదు. అదృశ్యుడు అనే మాటకు అర్థమే తెలియదు. కంటికి కనపడని వాడు తెలియదు. 6వ అధ్యాయం 16వ వచనం. 6:16. సమీపింపరాని తేజస్సులో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులు ఎవడునూ ఆయన చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక ఆమేన్ అన్నాడు. సమీపింపరాని తేజస్సు అంటే ఆయన తేజస్సు ఎంత ఉందంటే ఒక మానవుడు సమీపించలేనంత గొప్ప తేజమయుడే ఉన్నాడు ఆయన. ఆయన సృజించిన సూర్యుడిని సమీపించలేం కదా మనం. ఆయన సృజించిన ఒక నక్షత్రాన్ని దగ్గరకు వెళ్ళలేము మనం. ఇలాంటి కొన్ని వేల కోట్ల నక్షత్రాలు చేసిన వాడిని సమీపించగలరా? అసాధ్యం. ఆయన మాత్రమే అంటే ఎవరు లేరు అక్కడ. ఆయన మాత్రమే వసించు అంటే నివసిస్తూ అమరత్వము గలవాడై ఉన్నాడు, మరణం లేనివాడై ఉన్నాడు. మనుషులు ఎవడునూ ఆయన చూడలేదు. గతంలో ఎవడని చూశాడా? మనిషి అని
పుట్టిన వాడు ఎవడూ చూడలేదని చెప్పాడు తిమోతి రాసిన పత్రికలో. మనిషిగా పుట్టిన వాడు ఎవడూ చూడలేదు, భవిష్యత్తులో ఒకవేళ చూస్తామా అంటే ఎవడునో చూడనేరడు అన్నాడు. చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావం కలిగి ఉండదు కాక. మరి చూసామని చెప్పుకునే సాధువులు, చూసామని చెప్పుకునే పాస్టర్లు, చూసామయ్యా వెలుగు రూపంలో తెల్లగా ఏంది కథ, ఆయన కంటికి కనపడ్డు అదృశ్యుడు అంటే అదృశ్యమైన గాలినే చూడలేవు కదా, దాన్ని సృజించిన వాడు అదృశ్యుడు అంటే ఎలా చూసావు అంటే అదృశ్యుడు అనే పదానికి అర్థం తెలియలేదు. దేవుడు అదృశ్యుడు. దేవుడు ఏ రూపంలో ఉంటాడంటే అదృశ్యుడు. పక్షి ఏ రూపంలో ఉంటుంది? అది కాకి అయితే కాకి రూపంలో, పిచ్చుక అయితే పిచ్చుక రూపంలో. జంతువులు ఆయా జంతువులు, పూలు అయితే పూలు, అలా చెట్లు వాటి జాతుల ప్రకారం ఏ చెట్టు ఆ రూపంలో ఉంటుంది. చెట్టును పట్టుకొని మనిషి అనకూడదు, మనిషిని పట్టుకొని జంతువు అనకూడదు కదా, ఎవరు అనరు కూడా నాకు తెలిసి భూమి మీద ఉన్నాడు. కానీ అదే చెట్టును పట్టుకొని దేవుడు అంటే మాత్రం నమ్మేస్తారు మనుషులు. అదే మనిషిని పట్టుకొని దేవుడు అంటే నమ్మేస్తారు. అదే జంతువుని పట్టుకొని దేవుడు అంటే నమ్మేస్తారు. ఎంత వెర్రితనం చూడండి. జంతువుని పట్టుకుని మనిషి అంటే ఎవడు బుద్ధున్నాడు ఎవడు నమ్మడు, భూమి మీద పుట్టిన ఏ మనిషి నమ్మడు. కానీ దేవుడు అంటే గుడ్డిగా నమ్ముతారు. మనిషి మనిషిలాగానే ఉంటాడు, చెట్టు లాగానే ఉంటుంది, జంతువులాగానే, దేవుడు లాగానే ఉంటాడు. దేవుణ్ణి, అక్షయుడకు దేవుణ్ణి క్షయమయ్యే వస్తువుల రూపంలోకి మార్చకూడదు. మనిషి ఎలా ఉంటాడంటే ఒక జంతువు రూపం ఒకటి గీసి బొమ్మేసి, నేను ఈ జంతువుల్లో నేను చూసుకుంటున్నా అంటే ఎట్లుంటుంది, అది అవమానం కదా ఒక మనిషికి. ఒక గాడిద బొమ్మేసి ఈ గాడిద రూపంలో నేను చూసుకుంటున్నా అని ఎవరన్నా ఒక మనిషి అనుకో, అది అవమానం అవుతుంది. దేవుడిని పట్టుకొని ఆయన సృష్టించిన సృష్టి రూపంలో ఉన్న ఒక వస్తువు, ఒక జంతువును, ఒక పక్షిని పట్టుకొని ఇదే దేవుడు అంటే ఎలా ఆయన పరిస్థితి? సృష్టికర్త కదా, అవమానం కదా. కాబట్టి సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజించకూడదు. సృష్టి వేరు, సృష్టికర్త వేరు. సృజించబడినది దేవుడు అవ్వదు, అది దేవుని చేత సృజించబడింది తప్ప అది దేవుడు కాదు. సృష్టికర్త అదృశ్య రూపంలో ఉన్నాడు, ఆయన అదృశ్య స్వరూపమైంది. ఆయన స్వరూపమే దృశ్యము కానిది, అదృశ్య స్వరూపమైంది. ఎవరైనా మేము దేవుడిని చూసాం, దేవుడితో మాట్లాడాం, దేవుడిని చూసాం అన్నారు అనుకో, ఈ వచ్చిన ఆయన మనుషులు ఎవడో చూడలేదు కదా, నువ్వు ఎలా చూసావని అడగాలి ఫస్ట్. 2 ప్రశ్నలు అవి ఖచ్చితంగా. గ్రంథం ఏమో మనుషులు ఎవడో చూడలేదు, చూడనేడు అని చెప్పినప్పుడు, కాబట్టి ఎవడు చూసిన వాడు లేడు అనమాట. ఓకే, మరి నేను చూశానని ఎవరైనా పాస్టర్ సాధువు చెప్పాడు అనుకో, ఏం అడగాలంటే ఎలా గుర్తుపట్టావు అని అడగాలి. ఫస్ట్ క్వశ్చన్ అది, ఎలా గుర్తుపట్టావు నువ్వు? ఎందుకు అలాగా అడిగావంటే, ఇంతకుముందు ఎవరు చూసిన వాడు లేడు కదా పలానా ఇలా ఉంటాడని చెప్పటానికి. నీ కనపడ్డవాడు దేవుడో కాదో ఎలా దేవుడు అని ఎలాగ రికగ్నిషన్ చేశావు? దేవుడు అంటే అదృశ్యుడు కదా, నీ కనపడ్డవాడు ఎవడు, ఏ రూపంలో ఉన్నాడు? ఒక రూపం ఉంది ఏంటంటే నీకు కనబడ్డాడంటేనే రూపం వచ్చినట్టే కదా, కాబట్టి దేవుడు కాదు. రెండో క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఇంకా బతుకున్నావు ఏంటని అడగాలి. ఏ నరుడు నన్ను చూసి బ్రతకడు అన్నాడు నిర్గమకాండంలో. మోషేతో దేవుడు మాట్లాడుతూ, ఏ నరుడు నన్ను చూసి బ్రతకడు. దేవుని చూసి బ్రతికే నరుడు ఉండడు. సూర్యుడు దగ్గరికి వెళ్తే మాడి మసి అయిపోతాం, మరి దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడితే. ఇప్పుడు పాత నిబంధనలు మోషేకి, అబ్రహాంకి వీళ్ళందరూ కనపడ్డారు, ఆదాము ఇదంతా ఉన్నారు కదా అంటారు. దాని సంగతి కూడా చెప్తాను, దాని టైం వచ్చినా కూడా చెప్తాను. వాళ్ళకి కనపడింది ఎవరో, వాళ్ళతో మాట్లాడింది ఎవరో, జరిగిన విషయాలు ఏంటో. సో దేవుడు అదృశ్య స్వరూపి, మనిషికి కనబడడు, అది సత్యము. ఎవరైనా చూసామని చెప్పారంటే అదృశ్యుడు అనే పదానికి అర్థం కూడా తెలియకుండా బోధిస్తున్నారు. దేవుడు అదృశ్యుడు. నెక్స్ట్, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము
8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అన్నాడు. దేవుడు ఎవరట? దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అన్నాడు. ప్రేమ స్వరూపి అని కుట్టినట్టు ఏమన్నాడంటే ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అన్నాడు. ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుడి ప్రేమకి మనిషి ప్రేమకి ఏంటంటే వ్యత్యాసం? దేవుడు తన స్వరూపంలోనే మనిషిని చేశాడు. వాస్తవానికి ప్రేమ స్వరూపిగా ఉండటానికి ఏం చేశాడు, కానీ మనిషి ప్రేమ స్వరూపిగా లేడు. మనిషి ప్రేమలో పక్షపాతం ఉంది, దేవుని ప్రేమలో పక్షపాతం ఉండదు. నాకు ఆకలిస్తే నాకే ఆకలి అవుద్ది, నా కుటుంబానికి ఏం ఆకలి అవుద్ది, నేను తినాల్సిందే. నాకు దాహం వేస్తే నేను తాగాలి. కాబట్టి నాది నేను అనుకుంటాం. ఆ తర్వాత నా కుటుంబం, అద్దాడితే నా ఊరు, నా కులం, నా మతం, నా జాతి, నా రాష్ట్రం, నా దేశం. క్రికెట్ ఆడుతున్నాం అనుకో, మన దేశం వాళ్ళు ఆడితే మన దేశం వైపే వేరే వాడి పిల్లవాడు కొట్టుకుంటే మనవాడు తప్పైనా సమర్థించడం మనవాడు ఒకే ఉంటుంది మన మైండ్ సెట్. మరి దేవుని ప్రేమలో పక్షపాతం ఉండదు. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనం నుంచి ఈ విధంగా ఉంది. 43 నుంచి, నీ పొరుగు వాడిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. విన్నారా? పూర్వీకులతో చెప్పు, నేను మీతో చెప్పినది ఏమనగా, మీ పరలోక ముందున మీ తండ్రికి కుమారుడు అయినట్టు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయడి. ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలం కలుగును? సుంకం అలాగా చేస్తున్నారు కదా. మీ సహోదరులకు మాత్రం వందనం చేసిన ఎడల మీరు ఎక్కువ చేయించినదేమి? అనుజంలో అలాగ చేయించున్నారు కదా. మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు అన్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే దేవుడు శత్రువుని ప్రేమించమంటున్నాడు, శత్రువు కోసం, హింసించే వారి కోసం ప్రార్థన చేయమంటున్నాడు. మనోళ్ళైనా మన పాస్టర్లు ఏం చేస్తారు సార్? మన పాస్టర్స్, నాకు వాక్యం నేర్పించే పాస్టర్స్ దేవుడిగా అర్థం చేసుకున్నారో లేదో తెలియదు, కానీ వాళ్ళ సెల్ఫిష్నెస్ మనుషుల మీద రుద్దుతా. అమ్మా నువ్వు దేవుడు నమ్ముకో, దేవుడు నమ్ముకుంటే నీ కష్టాలు కడదేరిపోతాయి, నీ బాధలు పోతాయి, నీ పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయి, నువ్వు ఆశీర్వాదించబడతావు, మీ పిల్లలకు మంచి మార్కులు వస్తాయి. ఓహో, దేవుడిని నమ్ముకుంటే చాలన్నమాట. పిల్లోడు చదవకపోయినా ప్రార్థన చేస్తే మంచి మార్కులు వస్తాయన్న మీరు అమాయకులు ఎంతమంది ఉన్నారు తెలుసా? పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మా పిల్లోడు చదవకపోయినా ర్యాంక్ కొట్టేస్తాడు, మార్కులు వచ్చేస్తాడు. ఒకవేళ నిజంగా నువ్వు విశ్వాసమై నువ్వు ప్రార్థన చేసి నువ్వు చదవకుండా దేవుడిని అడిగితే దేవుడు మంచి మార్కులు ఇచ్చాడు అనుకో, ఆ దేవుడు పక్షపాతి అవుతాడా, అన్యాయస్తుడు అవుతాడా, న్యాయవంతుడు అవుతాడా? అవతోడేమో కష్టపడి రెయ్యింబగులు కష్టపడి ఎగ్జామ్ రాశాడు, నీ పిల్లోడేమేం కష్టపడకుండా అయ్యగారు ఎక్కడో ఉంటే ఆ టవర్కి ఒక లెటర్ రాశావు, ఆ టవర్ నుంచి రిప్లై వస్తాయి, మేము ప్రార్థన చేస్తున్నాం, నువ్వు తప్పకుండా మంచి మార్కులతో నేను దేవుడిని ఆశీర్వదిస్తాడని ఆ రిప్లై కూడా వస్తుంది అక్కడి నుంచి. అమాయకత్వం, మనుషుల అమాయకత్వం. అయ్యగారు ప్రార్థన చేస్తే ఇంకా తిరగలేదు అనుకుంటున్నారు. ఒకవేళ మార్కులు అయ్యగారి ప్రకారం నువ్వు చదవకుండా లెటర్ రాస్తే టవర్ నుంచి నీకు రిప్లై వచ్చి నువ్వు ఒకవేళ నీకు ర్యాంక్ వచ్చింది అనుకో, బాగా కష్టపడి చదివినవాడు నీకంటే వెనకొచ్చాడు అనుకో, నీకు ర్యాంక్ ఇచ్చిన దేవుడు న్యాయవంతుడా అన్యాయస్తుడా? అన్యాయస్తుడు కాడా? అంటే నీకు కాపీ అని ఇచ్చాడా దేవుడు, లేకపోతే నీకు ఏమన్నా చదవకుండా నీకు ఆ క్వశ్చన్? కొంతమంది ఏమంటుంది సార్, దేవుడు ఏ ప్రశ్న వస్తున్నా తేటగా చూపించాడా, ఏ వచ్చింది ఏ రాశాడని చెప్పే సాక్ష్యాలు చెప్పే మేధావులు ఉన్నారు, వినే ఎర్రిబాబులలో ఉన్నారు. క్రైస్తవుల్లో ఎంత వెర్రితనం కనపడుద్దో కొంచెం నీకు సత్యం తెలియకపోతే వెర్రిబాబులలో కనపడాలి. దేవుడు పరిపూర్ణుడు, నువ్వు దేవుడిని నమ్ముకుంటేనే
నీ పంట మీద వర్షం పడుద్ది లేకపోతే పడదు అని దేవుడు ఎక్కడని చెప్పాడా? ఆయన తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. ఎవరి మీద? మంచి వారి మీదను చెడ్డవారి మీదను అన్నాడు. దేవుడు నమ్ముకున్న తర్వాతే నేను నాకు నాకు అప్పులు పోయి డబ్బులు వచ్చి మంచి పొజిషన్కి వచ్చాను అని చెప్పి సాక్ష్యాలు చెప్పావు. మరి నువ్వు నమ్మిన దేవుడు కాకుండా ఇంకెవరో దేవుడిని నమ్ముకున్నాడు, ప్రపంచ కోటేశ్వరుడుగా కనపడుతున్నాడుగా, మరి వాడి సంగతి ఏంటి? అంటే నీ దేవుడి కంటే వాడు నమ్మిన దేవుడు గ్రేటేగా నీకంటే. నీకేదో కొద్ది కష్టాలు పోయి కొద్దిగా చిన్న ఇల్లు కట్టుకొని చిన్న మంచి ఉద్యోగం సంపాదించుకుంటాడు. వాడు ఇలాంటి వాడు వేల మందికి ఉద్యోగాలు ఇస్తున్నాడు, లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తున్నాడు, ఆ పొజిషన్లో ఉన్నాడు. నువ్వు నమ్మిన దేవుడు మాత్రం వాడు నమ్మలేదు. మరి ఎవరు దేవుడు రైట్ అప్పుడు? నువ్వేమో సాక్ష్యం చేస్తున్నావు, నా దేవుడు నాకు ఇది చేశాడని. చూసేవాడు నవ్వుతున్నాడు. అవతలు వేరే దేవుడు నమ్మేవాడు నవ్వుతున్నాడు నేను చూసి, నీ సాక్ష్యం చూసి. నీకంటే నాకు ఎక్కువ ఉంది, నేను చెప్పుకోలేదు ఇంకా మా దేవుడి గురించి అంటున్నాడు. దేవుడిని పక్షపాతం చేశారు. దేవుడు ప్రేమస్వరూపి. నిన్ను శత్రువును ప్రేమించి శత్రువు కోసం ప్రార్థన చేయమని దేవుడు, ఆయన చెడ్డవారిని ప్రేమించడా? నిన్ను ప్రేమించమని చెప్పి ఆయన ప్రేమించకుండా ఆగిపోతాడా? పాపుల కోసమే తన కుమారుడు యేసుక్రీస్తును బలిగా అర్పించిన వాడు దేవుడు. నీతిమంతుడని మనుషుల కోసం బలి అవ్వలేదు ఆయన కుమారుడు యేసుక్రీస్తు. నువ్వు పాపివని నేను రక్షించటం కోసం ఆయన ప్రేమ చూపిస్తున్నాడు. అందులో ప్రేమ ఉందన్నాడు. దేవుని ప్రేమ ఎందులో ఉందని తన కుమారుడిని అనుగ్రహించటంలో ఉందన్నాడు. మొదటి 4:10 ఉంది, తర్వాత చదవండి. కాబట్టి శత్రువుని ప్రేమించమని చెప్పిన దేవుడు శత్రువుని ప్రేమించడా? చెడ్డవాడిని ప్రేమించడా? నిన్ను హింసించే వారి కోసం నిన్ను ప్రార్థన చేయమని చెప్పిన దేవుడు నిన్ను హింసించేవాడిని ఆయన ప్రేమించడా? కాబట్టి దేవునికి తను ప్రేమిస్తున్నాడా ప్రేమించడా ఇలా పక్షపాతం ఉండదు. ప్రేమించని వాడిని కూడా సత్యం తెలియజేసి వాడు కూడా తను ఎరగేటట్టుగా చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతివాడు తన కుమారుడుగా చేసుకోవాలనుకుంటున్నాడు దేవుడు. మంచి చెడ్డ ఇలాంటి దేవుడు పట్టించుకోవట్లేదు. వ్యక్తిని ప్రేమిస్తాడు దేవుడు. చెడుని అసహించుకుంటాడు కానీ వ్యక్తిని కాదు. దేవుడు ప్రేమ స్వరూపి. మన ప్రేమలో పక్షపాతం ఉంది, అందులో డౌటే లేదు. నెక్స్ట్, దేవుడు ప్రేమ స్వరూపి. లేవియకాండం 19వ అధ్యాయము 2వ వచనం. లేవియకాండం 19వ అధ్యాయం 2వ వచనం. మీరు పరిశుద్ధులై ఉండవలను, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడినై ఉన్నాను అన్నాడు. లేవియకాండం 19:2. మీరు పరిశుద్ధులై ఉండవలను, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడినై ఉన్నాను. పరిశుద్ధులై ఉండాలి అంటే ఒక మాట, ప్రత్యేకంగా ఉండాలని మరొక అర్థం. అంటే పాపంలో నుండి ప్రత్యేకంగా ఉండాలి. మీరు పాపం చేయకుండా ఉండే ప్రత్యేకత మీకు ఉండాలి అన్నాడు. ఎందుకు? మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడిని అన్నాడు. పిల్లోడు తాగుతున్నాడు, తండ్రి తాగేవాడు. మీ పిల్లోడు కొద్ది బుద్ధి చెప్పొచ్చుకో, తాగుతున్నాడు అన్నాడు. ఆడికి పౌరుషం వచ్చే, నువ్వు తాగకూడదు, ఎందుకు తాగుతున్నావు అన్నాడు కొడుకుని. కొడుకు అన్నాడు, నువ్వు తాగకుండా ఉండు, అప్పుడు నన్ను మాట్లాడు తాగొద్దని అన్నాడు. అయిపోయింది. నువ్వు తాగుబోతుపోయండి, నువ్వు తాగొద్దు అని అంటానికి అర్హత లేదు తండ్రికి. అలాగనే మీరు పరిశుద్ధులై ఉండవలను. ఎందుకు అని అడిగానుకో, ఎందుకంటే ఏలయనగా మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. దేవుడు పాపి కాదు. దేవుడు అవసరానికి అబద్ధం ఆడేవాడు కాదు. పరిస్థితులకి బట్టి స్వభావాన్ని మార్చుకునేవాడు కాదు. తన స్వభావానికి విరుద్ధంగా దేవుడు ఏం చేయడు. నేను పరిశుద్ధుడు, పరిశుద్ధతలోనే ఉంటాడు. మీరు కూడా పరిశుద్ధులు అవ్వాలి. మీరు నమ్మే దేవుడికి 4 భార్యలు ఉన్నారనుకో,
నువ్వు దండం పెట్టేటప్పుడు నలుగురు ముగ్గురు ఇద్దరు కనపడుతున్నారు అనుకో భార్యలుగా, భక్తుడు ఏం చేస్తాడు? తను ఎవరినైతే దండం పెడుతున్నాడో అనుసరిస్తున్నాడో ఆయన అనుసరించాలి కదా. అదే జరిగింది. భౌతిక కోరికలు, శరీర సంబంధమైన ఇచ్చలు తాను సృష్టించిన మనిషికి ఉంటాయి తప్ప సృష్టికర్తకు ఉండవు. ఇది తెలుసుండాలి. దేవుడు పరిశుద్ధుడు, పాపం లేనివాడు, పాపం అంటనివాడు. పాపం అంటదానికి. మనిషి మరి మనిషి పాపి, ఏ భేదం లేదు. దేవుడు ప్రతివాడు పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు అన్నాడు. ప్రతివాడు పాపం చేసినందున మరణం సంప్రాప్తం అవుతుందన్న. మనిషి పాపి, దేవుడు పరిశుద్ధుడు. పాపిని పట్టుకొని దేవుడు అనొచ్చా? అంటానికి లేదు. నెక్స్ట్, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, రోమ పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు. ఇది కీలకమైన పాయింట్. కొంతమంది ఈ మధ్య కొత్త వింత బోధలు చేస్తున్నారు, అందుకోసం నేను ఈ మాటను స్ట్రెస్ చేయాల్సి వస్తుంది. రోమ పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు. అయితే భేదములు పుట్టించు, సత్యముకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయి ప్రతి మనిషిని ఆత్మకును మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. దేవునికి పక్షపాతము లేదు. దేవునికి ఏం లేదట? పక్షపాతం లేదు. పక్షపాతం లేదు దేవునికి. దేవుడు న్యాయమైన తీర్పు తీరుస్తాడు అంటాడు. ముందు వచ్చిన చదివితే. ఓకే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే దేవుని ఉగ్రత రౌద్రం వచ్చిన అంటే దేవుడు ఉగ్రుడు, దేవుడు కోప్పడేవాడు. ఎవరి మీద? భేదాలు పుట్టించి సత్యానికి లోబడకుండా దుర్నీతికి లోబడే వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది, రౌద్రం వస్తుంది. దుష్కార్యం చేయి ప్రతి మనిషిని ఆత్మకి, మొదట యూదుడైనా సరే గ్రీసు దేశస్థుడైనా సరే, శ్రమ వేదన కలిగింది. సత్క్రియ చేయి ప్రతి వానికి మొదటి యూదునికైనా గ్రీసు దేశునికైనా మహిమ ఘనత సమాధానం కలుగుతుంది. అంటే ప్రతి వాడికి ప్రతిఫలం ఇస్తాడు ఆయన న్యాయాధిపతి. అంటే దేవుడు ప్రేమాస్వరూపి, తన పిల్లల్ని హింసించడు, దూషించడు, శిక్ష వేయడు అని చెప్పే బోధ ఒకటి ఉంది లోకంలో. అదొక వింత వెర్రి బోధ. అది ఉదాహరణ చెప్తాను. సొంత కొడుకుని ఎవరైనా చంపుకుంటారా? ప్రేమ కలిగిన, ప్రేమించే తండ్రి, కొడుకు మీద అమిత ప్రేమ ఉన్న ఏ తండ్రి అయినా కొడుకుని చంపుకోగలరా? ఒకవేళ కొడుకుని చంపాడనుకో, చంపమని చెప్పాడనుకో, అలాంటి తండ్రి క్రూరుడై ఉంటాడు కదా జనరల్. ఇప్పుడు నేను చెప్పే కథలో ఆ తండ్రి క్రూరుడో కాదో చెప్పండి. అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు కొడుకుని, పెంచి పెద్దవాడిని చేశాడు, గారాబంగా పెంచాడు. వాడు ఏం చేసినా అరవట్లేదు, కొనట్లేదు. ఒకరోజు పెద్దవాడయ్యాడు, పెరిగాడు, ఫ్రెండ్స్తో తిరిగాడు, తిరుగుతున్నాడు, వెచ్చలవిడిగా బతుకుతున్నాడు. తండ్రి ఏమో ప్రేమ చూపిస్తూనే ఉన్నాడు, ఏమనలేక. ఒకరోజు ఎవరినో చంపేశాడు రోడ్డు మీద. పట్టుబడ్డాడు, తీసుకొచ్చి జైలు వేశారు, కోర్టుకు హాజరుపరిచారు. కోర్టులో సాక్షులు వచ్చి సాక్ష్యం చెప్పారు, వాదోపవాదం జరిగినాయి. అతను చంపినట్టు నిర్ధారణ క్లారిటీగా, ఎవిడెన్స్ క్లియర్గా ఉంది. ఇప్పుడు జడ్జి తీర్పు తీరుస్తున్నాడు. జడ్జి ఎలా తీర్పు తీరిస్తే రైట్ అవుద్ది? ఇలాంటి క్రూరుడిని ఉరిశిక్ష వేసి చంపాలని చట్టంలో క్లియర్గా ఉంది. ఇప్పుడు అది ఆ విధిని అతను ఆ జడ్జిమెంట్ ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి. కానీ అక్కడ కూర్చుంది అతను తండ్రి అయితే
సొంత తండ్రి ఆ స్థానంలో కూర్చొని ఉంటే, ఇప్పుడు ఇలాంటి కేసులు వచ్చిన వాళ్ళందరికీ అదే శిక్ష విధించాడు, శిక్ష. ఇప్పుడు కొడుకు వచ్చి కూర్చున్నాడు అక్కడే, ఏం విధించడా? ఒకవేళ విధించాడు అనుకో, ఇంత క్రూరమైన తండ్రి ఏంటి అంటారా? ఆయన నీతి గల న్యాయాధిపతి అయితే, నీతి కలిగిన జడ్జి అయితే పక్షపాతం లేదు. అదే మాట ఎక్కడుంది? 11వ వచనం. దేవునికి పక్షపాతం లేదు, పక్షపాతం లేదు. తన పిల్లలని తన పిల్లలు కాని వారనే పక్షపాతం దేవునికి లేదు. దేవుడు నీతి కలిగిన న్యాయాధిపతి. ఆయన ప్రేమస్వరూపే, కానీ చెడును సహించలేడు. ఆయన ఉగ్రత, రౌద్రము, దుష్కార్యం చేయు ప్రతి వాని మీదకి, ప్రతి మనిషిని ఆత్మకు వస్తుందన్నాడు. ఆయన స్వభావాన్ని బట్టి, స్వభావం మార్పు చెందుతుంది కాబట్టి ఖచ్చితంగా న్యాయాధిపతిగా నీతిని జరిగిస్తాడు. అన్యాయం చేసిన వాడిని వదిలిపెట్టడు, అన్యాయం పొందిన వాడికి మేలు చేయక వదలడు. దేవుడి యొక్క స్థితి. ఇప్పుడు ఇన్ని లక్షణాలు చూసాం కదా. ఈ లక్షణాలన్నీ నేను ఏ మతంలో పుట్టానో, నా మతం నాకు నేర్పించిన నా పాస్టర్ గారు, నా పూజారు, నా తల్లిదండ్రులు, నాకు నేర్పించిన మత పెద్దలు చెప్పిన దేవుడు ఏదైతే ఉన్నాడో ఆ దేవునికి ఈ లక్షణాలు ఉన్నాయా, చెప్పిన విషయాలన్నీ ఆ దేవుడికి ఉన్నాయా లేదా క్రాస్ చెక్ చేసుకోవాలి. లేకపోతే దేవుడు కాదు, అందులో డౌట్ లేదు. పాస్టర్ గారు కూడా అంటున్నాను, ఎందుకంటే మీ పాస్టర్ దేవుడు అని ఎవరిని నేర్పించారో మీకు, ఆయనకి ఈ లక్షణాలు ఉండే లేదో చెక్ చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. 1 కొరింథీ 8:6. ఆకాశం మందైనను భూమి మీదనైనను దేవతలు అనబడిన ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి అన్నాడు. దేవతలు అనబడిన ఉన్నను అన్నాడు. ఆకాశం మందైనను భూమి మీదైనను, ఆకాశంలో ఉండే భూమి మీద దేవతలు అనబడిన ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఎంతమంది దేవుళ్ళు ఉన్నారట? 3,000,000 దేవుళ్ళు, 1,000,000,000 దేవుళ్ళు కాదు, ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరంటే తండ్రి. ఆయన తండ్రి. దేవుడు ఎవరంటే ఆయన తండ్రి. ఒక పిల్లోడికి, ఒక తండ్రికి జనరల్గా భూమి మీద ఒక మనిషికి ఎంతమంది పిల్లలు అవకాశమైన సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. ఒక పిల్లోడికి ఎంతమంది తండ్రులు అని ఉండొచ్చా? ఉంటారా? కుదరదు కదా. అసలు ప్రకృతిలో అది జరగదు. ఎవరికైనా ఒకడే తండ్రి ఉంటాడు. అలాగే ఈ సృష్టిని సృజించిన వాడు తండ్రి. ఆయన ఎన్నిటినీ సృజించగలడు, కానీ సృష్టించబడిన ప్రతి వానికి తండ్రి మాత్రం సృష్టికర్త. ఒక్కడే ఉంటాడు. ఒక 3, 4, 10 మంది ఉండరు సృష్టికర్తలో దేవుళ్ళు. ఒకవేళ ఉందనుకో, ఇప్పుడు ఒక స్కూల్లో ఒక ప్రిన్సిపాల్ ఉంటే ఆర్డర్గా ఉంటుందా? 4, 5 ప్రిన్సిపాల్స్ ఉంటే ఆ స్కూల్లో సరిగ్గా రన్ అవుద్దా? ఒక కార్ని ఒక వ్యక్తి కూర్చొని డ్రైవింగ్ సీట్లో కూర్చొని డ్రైవ్ చేస్తూ కుదురుద్దా? అయితే ఒకటి స్టీరింగ్, ఒకటి ఎక్సలేటరు, ఒకటి క్లచ్, ఒకటి బ్రేకులు పట్టుకుంటే 4 పట్టుకొని డ్రైవ్ చేస్తే సక్రమంగా వెళ్ళిద్దా? కాబట్టి ఒక్కడే తన దృష్టి యొక్క ఇష్టం చొప్పున జరిగిస్తేనే, ఒక్కడే అధికారి, ఒక్కడే సృష్టికర్త. తన చిత్తం చొప్పున జరిగిస్తే క్రమంగా ఉంటుంది. లేకపోతే నేను రన్ చేస్తాను సృష్టిని, లేదు నేను రన్ చేస్తాను ఒకడికొకడు అనుకుంటా. దేవుళ్ళ మధ్య పోటీ, ఏ దేవుడు గొప్ప. ఇలా ఉంటుందా? ఇలా ఉండదు. సృష్టికర్త ఒక్కడే, ఆయన తండ్రి. ఈ లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో ఆయన మాత్రమే సృష్టికర్త. అదే నేను కొన్ని లక్షణాలు చెప్పి ఈ సృష్టికర్త ఆదర్శను, అది ఎలాంటి లేనప్పుడు ఈ సృష్టి సృజించబడదు కదా, ఈ లక్షణాలు లేకపోతే. దేవుడు అంటే ఎలాంటి వాడై ఉంటే తప్ప దేవుడు కాదు. దేవుడు మన స్థాయికి దిగజార్చకండి. మన తెలివి తక్కువతనానికి దేవుడు దిగజార్చి ఆయన ఆలోచన కూడా ఎంత హీనంగా ఉంటే అనుకోకండి. దేవుడు అంటే ఇట్లాంటి వాడు. నువ్వు తెలివి తక్కువ వాడే ఒక రాయిని పట్టుకొని దానికి దండం పెట్టినంత మాత్రాన దేవుడు అవుద్దా? ఓ రాయిని కడిగి దానికి పసుపు పోసి బొట్లు పెట్టి దేవుడిగా రూపించగలవా? అవ్వదు. దేవుడు కాని దాన్ని
1,00,000 మంది 1,00,00,000 మంది నమ్మినా అది దేవుడు కాదు. ఒక పులిని పట్టుకొని 1,00,00,000 మంది అది కుక్క అని చెప్పినా అది పులే, అది కుక్క అవ్వదు. దేవుడు కాని దాన్ని 1,00,000 మందిగా తరతరాలు దేవుడు అని చెప్పినా దేవుడు కాదంటే. సత్యం అంటే వాస్తవం. దేవుడి గురించిన సత్యం ఏంటంటే ఇదిగో ఈ లక్షణాలు ఉన్నవాడే దేవుడు. ఆయన మాత్రమే మనం దేవుడిగా నమ్మాలి. దేవుడు ఎవరో మనకు తెలిసింది కదా. ఇంకా వివరణ మనం ముందు పాఠాల్లో ఇంకో క్లారిటీగా మనం వింటాం.